ప్రెసిడెంట్ అండ్ సిఇఓ సోనస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారిని వేదికపైకి సాదరంగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం. మోస్ట్ వెల్కమ్ సార్. అలాగే ఈనాటి కార్యక్రమానికి వినయ్ కుమార్ గారు దయచేసి వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. మోస్ట్ వెల్కమ్ సార్. బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు శ్రీ నాగేష్ ముదిరాజ్ మేడ్చల్ అధ్యక్షులు, అలాగే లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ మేడిపల్లి గారు దయచేసి వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఈనాటి కార్యక్రమ గౌరవ అతిథులు శ్రీ ఆర్ జనార్దన్ రెడ్డి గారు వైస్ చైర్మన్ టీపీసీ, అలాగే ఆత్మీయ అతిథులు డాక్టర్ జి మధుబాబు గారు దేవి ఉపాసకులు జ్యోతిష్ దయచేసి వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. మరికొంతమంది అతిథులు మరికొద్ది సేపట్లో రాబోతున్నారండి. అలాగే ఈనాటి కార్యక్రమంలో ఆండాల్ మధుర స్వప్నం పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం శ్రీమతి టివి సుందరవల్లి శ్రీదేవి గారు దయచేసి వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. రూప గారు దయచేసి వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. మోస్ట్ వెల్కమ్ సార్. ఆంధ్రప్రదేశ్. మరి అలాగే ఈనాటి కార్యక్రమం రావాల్సిందిగా కోరుతున్నాం. సహజ కవి గీతాచార్య బిరుదు ప్రదాత శ్రీ డ్యాగ బాలరాజు యాదవ్ గారు దయచేసి వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే శ్రీ సూపర్ స్పెషాలిటీ హోమియో క్లినిక్ ఎండి హోమియో డాక్టర్ టి ప్రభాకర్ గారు దయచేసి వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఆర్థ్రోస్కోపీ అండ్ ట్రామా సర్జన్ ఒకటే రోజు 38 మందికి మరి వేదిక నిండుగా ఉన్నది. మరి 26 జనవరి 77వ సంవత్సరం మనం గణతంత్ర దినోత్సవం సరస్వత దేశంగా ఆవిర్భవించింది భారతదేశం. మరి రాజ్యాంగ పరిపుష్టి కావాలి, రాజ్యాంగం కృషి చేసిన వ్యక్తుల ఆశయాలు కొనసాగించాలన్న ఆలోచనతోటి 77 సంవత్సరాలుగా గణతంత్ర దినోత్సవ కార్యక్రమాలు మనం పెద్ద ఎత్తున భారతదేశంలో భారతీయులు వివిధ దేశాల్లో ఉంటున్న ప్రాంతాల్లో కూడా చేస్తున్నారు. ఈరోజు మరి రాజ్యాంగం ఇచ్చిన హక్కులు మనం పరిరక్షించుకుంటూనే దానికి ఎన్ని అమెండ్మెంట్స్ అయినా కూడా రాబోయే కాలంలో మరి మన వాక్ స్వాతంత్రం కానీ స్వేచ్ఛావాయులు కానీ పీల్చే హక్కు మన రాజ్యాంగం మనకి ఇచ్చింది కనుక ప్రపంచంలోనే అతిపెద్ద ఉత్కృష్టమైన రాజ్యాంగం మనది. ఆ రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారితో పాటు చాలామంది మహనీయులు మరి దీన్ని లిఖించి ఈరోజు మన ముందు పెట్టారు. మరి ఆ రోజు మనం తీసుకుంటే 70 సంవత్సరాల కింద తీసుకుంటే ఇప్పటి సమకాలీన రాజకీయ పరిస్థితులు, ఈరోజు చాలామంది రాజకీయ నాయకులు ఉన్నారు, తర్వాత డాక్టర్స్ ఉన్నారు, మేధావులు అందరు ఉన్నారు. ఇవాళ ఏం జరుగుతుంది అది కూడా చెప్పే పరిస్థితి ఆ రోజు రాయడం జరిగింది. ఉదాహరణ మొన్ననే గ్రామ పంచాయతీ ఎలక్షన్ జరిగినాయి. గ్రామ పంచాయతీలో మెజార్టీ సభ్యులు ఒక పక్క ఉండి ఇంకో పక్క కొందరు సభ్యులు ఉంటే మెజార్టీ సభ్యుల తీర్మానమే చెల్లుబాటు అవుతుందని చెప్పేసి, ఇది ఇప్పుడు రాసింది కాదు, 77 సంవత్సరాల కింద రాజ్యాంగం లిఖించబడ్డది. అది మనం ఇప్పటికీ ఫాలో అవుతున్నాం. కనుకనే భారతదేశ రాజ్యాంగం ఉత్కృష్టమైనది, ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం, గణతంత్ర సాధనగా సరస్వత భారతదేశంగా ఎదిగిన రోజు ఈరోజు. మరి ఈరోజు యువార్డ్స్ థియేటర్స్ వారు మరి చాలా మంచి కార్యక్రమాలు, ముఖ్యంగా కృష్ణ గారు కానీ అదేవిధంగా ఇద్దరు నాట్య గురువులు చాలా మంచి డివోషన్ తోటి డెడికేషన్ తోటి మరి దేశభక్తి పాటలు పాడి మరి చాలా అలరించారు. ఎందుకంటే చాలామంది కూడా ఈలలు వేశారు బ్యాక్ సైడ్ నుంచి, ముందర వేస్తే బాగుండదని చెప్పేసి. మరి వారి అందరికీ కూడా అభినందనలు. ముఖ్యంగా లాస్ట్ ప్రోగ్రాం కూడా ఆ అమ్మాయి కొంచెం లావుగా ఉన్నది, నేను అనుకున్నా కొద్ది ఇబ్బంది అవుతుంది అనుకున్నా, కానీ చాలా ఫ్రీగా చేసింది. అంటే లావు మా అంతా సహజం అనుకోండి, చాలా బాగా బ్రహ్మాండంగా వేసింది. వాటితో పాటు చిన్నపిల్లలు కూడా ఎక్కడ తొట్టుపాటు లేకుండా మరి చాలా బాగా చేశారు. తప్పకుండా ఈ నాట్య గురువులకు నాట్య శిష్యులకు మరి ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది, జూన్ 2 తెలంగాణ ఆవిర్భావం నాడు మరి ఖచ్చితంగా తెలంగాణ భవన్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తానని మనం చేస్తూ, ఇప్పుడే గౌరవనీయులు మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో మరి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తొలి శాసనసభ స్పీకర్గా వచ్చి మరి ఎక్కడ అడ్జర్న్మెంట్లు వాయిదాలు లేకుండా సస్పెండ్ చేయకుండా
మరి శాసనసభ గౌరవాన్ని మరింత ముందుకు తెచ్చిన మా సిరికొండ మత్స్యోచారి గారిని ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా ఈరోజు మరి వారి స్థలం ఆక్రమించుకోమని చెప్పి సందర్భంగా కోరుతూ, అంతకుముందు మేము ఇద్దరం ఒకటే పార్టీ కానీ మళ్ళీ నేను పార్టీ మారినా మళ్ళీ. ఏదేమైనప్పటికో మంచి కార్యక్రమం. ఎందుకంటే మీరందరికీ ఈరోజు ఎక్సలెన్స్ అవార్డ్స్ ఇవ్వాలంటే, ఇంటిగ్రేషన్ అవార్డ్స్ ఇవ్వాలంటే మా వల్ల స్పీచ్లు వినక తప్పదు. ఎందుకంటే మొట్టమొదటి మేము అవార్డులు ఇస్తామనుకోండి మీరు ఎవరు ఉండరు కనుక అందుకే ఏం చేస్తారంటే కృష్ణ లాంటి వాళ్ళు కానీ యువ ఆర్ట్స్ థియేటర్ వాళ్ళు 23 సంవత్సరాల అనుభవంతో మొట్టమొదటి వచ్చిన అతిథులు అంటే సౌజన్యంతో మాట్లాడతారు. నాకు ఫస్ట్ మైక్ ఇచ్చినాక నేనే కొద్దిగా అందరు మాట్లాడినాక కొన్ని విషయాలు మాట్లాడుతుంది. ఇక నాకే ఇచ్చారు కనుక నేనే ముందు మాట్లాడాలి. కనుక ఈరోజు అందరు కూడా ఏకవాక్య సౌజన్యంతో మాట్లాడతారని మేము అందరూ ఆశిస్తూ, మీరందరూ ఎందుకంటే వాళ్ళ హాలిడే మరి 26వ జనవరి వైట్ అండ్ బ్లాక్ సినిమాలు చూడకుండా, టీవీలో సీరియల్స్ సవతి కొడుకును అత్తట్ట చంపకుండా, మరి అటువంటి సీరియల్ చూడకుండా ఇటువంటి మంచి కార్యక్రమం. ఎందుకంటే ఈరోజు నేషనల్ ఇంటిగ్రేషన్ పెంపొందించే విధంగా కార్యక్రమాలు ఉన్నాయి కనుకనే ఈ అవార్డ్స్ థియేటర్స్కి ఒక మంచి పేరు జంట నగరాల్లో ఒక సంస్థగా. మరి కృష్ణ గారు కానీ వారి మిత్రులు కానీ ఏ కార్యక్రమం చేసినా కూడా చాలా బాగా చేస్తారు. మరి కార్యక్రమం కూడా నిండుగా ఉన్నందుకు వారికి అభినందన తెలియజేస్తూ, వచ్చిన అతిథులందరికీ కూడా మరి వాళ్ళు ఈరోజు 26 జనవరిన కూడా డాక్టర్స్ వచ్చారు, తర్వాత ఈరోజు తెలంగాణ ఉద్యమకారులు వచ్చారు, వివిధ పార్టీ నాయకులు వచ్చారు కనుక వారందరికీ కూడా మరొకసారి 26 జనవరి రిపబ్లిక్ డే మీతో పాటు వాళ్ళకు తెలియజేస్తూ, మరి మరొకసారి ఇటువంటి కార్యక్రమాల్లో అందరూ తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. ప్రభుత్వం అంటే కొందరికే మరి ఎంకరేజ్ చేస్తుంది, ఎందుకంటే లిమిటెడ్ ఉంటుంది కనుక తల్లిదండ్రులు ఈరోజు కూచిపూడి కానీ భరతనాట్యం కానీ ఒగ్గుడోలు కానీ ఈ ఖచ్చితంగా నేర్పించాలి. సైంటిఫిక్గా ప్రూఫ్ అయినాయి కనుక ఇవన్నీ నేర్చుకొని ముందు తరాల్లో మన జనరేషన్ ఉండే విధంగా ముందు తరాలకి పడే విధంగా మీరు ఖచ్చితంగా తల్లిదండ్రులు కూడా సౌజన్యం ఇవ్వాలని చెప్పి సందర్భంగా కోరుతూ, మరొకసారి టీవీలు చూడకుండా హాల్ నిండుగా చేస్తే మీ అందరికీ కూడా పేరు పేరున వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాము. జై హింద్, జై తెలంగాణ. థ్యాంక్ యూ సార్. మీ ఆశీస్సులు ఎప్పటికీ మా పైన ఇలాగే ఉండాలని కోరుకుంటూ, మరి ఇప్పుడు అలాగే భగవద్గీత పుస్తక ఆవిష్కరణ మరి శ్రీ పుట్ట పాండురంగయ్య గారు మరి వచ్చినట్లయితే వారి వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అలాగే భగవద్గీత పుస్తక ఆవిష్కరణ శ్రీ డాక్టర్ పాటిబండ్ల సత్యనారాయణ ప్రసాద్ గారు దయచేసి వారి స్వహస్తాలతో భగవద్గీత పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం. సార్ భగవద్గీత బుక్స్ తీసుకురండి తొందరగా. మరి పాటిబండ్ల గురువు గారు పెద్దలు జడ్జి గారు శ్రీ పాటిబండ్ల సత్యనారాయణ ప్రసాద్ గారి చేతుల మీదుగా భగవద్గీత పుస్తక ఆవిష్కరణ చక్కగా ప్రెస్ ఫోటోకి వెళ్తుంది కాబట్టి అందరు కూడా పిల్లలకి దయచేసి చక్కగా మీ అందరూ పన్నిద్దరు ఆళ్వారులలో ఒకరైన తొండరడిప్పొడి ఆళ్వారు శ్రీరంగనాథునికి పరమ భక్తుడు. వేదాంగాలు అధ్యయనం చేసిన వీరు నిత్యము వీరిని వైజయంతిమాల అంశగా భావించేవారు. తొండరడిప్పొడి ఆళ్వారును విప్రనారాయణ అని కూడా పిలిచేవారు. వీరు శ్రీ వైష్ణవ గురువులను సేవించి తొండరడిప్పొడి ఆళ్వారుగా ప్రసిద్ధి నొందారు. వీరికి భక్తాంగిరి రేణువు అని మరి ఒక నామము కూడా కలదు. ద్రవిడ భాషయందు విప్రనారాయణుడు అను శ్రీ తొండరడిప్పొడి ఆళ్వారు పరమభక్తితో రచించి ప్రవచించిన మేలుకొలుపు తిరుప్పలియడిచ్చి. దీని తెలుగు అనువాదము శ్రీ రంగనాథ సుప్రభాతం. గురుభ్యో నమః. టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన గాయకులు శ్రీ పారుపల్లి రంగనాథ్ గారు వారు దానం చేసినటువంటి గీతం మనందరం వినాలని. సుప్రభాత సేవ. తమేవ మత్వా పరవాసుదేవం రంగేశయం రాజవదర్హణీయం ఆబోధకీం యోకృత సూక్తిమాలాం భక్తాంఘ్రిరేణుం భగవంతమీడే. భగవద్గీత బుక్స్ అందరు కూడా పట్టుకోవాలి. అందరు కూడా చక్కగా కెమెరా వైపు చూడండి సార్.
సకల జగముల సార్వభౌముడై భాసిల్లు పుట్టా పాండురంగయ్య గారు దయచేసి వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. మోస్ట్ వెల్కమ్ సార్. శ్రీరంగనాథుని సకల జగముల సార్వభౌముడై భాసిల్లు శయనమూర్తులైన శ్రీరంగనాథుని పరమ పదమూర్తి అని భావించి మేల్కొలుప తిరుపల్లి ఎಳುచి నొసగి శ్రీ తొండరడిప్పొడి ఆళ్వారు థ్యాంక్ యూ సార్. దయచేసి అందరు కూడా ఆశీనులు కావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఈనాటి కార్యక్రమానికి మేము అడిగిన తడవుగా మా మాటను మన్నించి నిండైన మనసుతో రిపబ్లిక్ డే నిజంగా మీకు అందరికీ తెలుసు చాలా బిజీ డేట్ అయినా కానీ మా మీదున్న అభిమానంతో తెలంగాణ తొలి శాసనసభ స్పీకర్ శాసన మండలి ప్రతిపక్ష నేత మాకెంతో ఆత్మీయులు కళలన్నా కళాకారులన్నా ఆయనకెంతో ప్రేమ వేదిక పైన ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర తొలి స్పీకర్గా అందరికీ సుపరిచితుడు శ్రీ మధుసూదన్ చార్యన్న గారికి, అలాగే యువ ఆర్ట్స్ ఆధ్వర్యంలో ఒక మంచి చక్కటి కార్యక్రమం జాతీయ సమైక్యత ముఖ్య ప్రధాన ఉద్దేశం ఏంటంటే కులం, మతం, ప్రాంతం ఈ మూడు కలిసికట్టుగా ఉంది కాబట్టే ప్రపంచంలో భారతదేశానికి ఒక గొప్ప పేరుంది. ప్రజాస్వామ్యంలో మన దేశంలో ఉన్న అన్ని ప్రాంతాలు, వివిధ కులాలు, మతాలు ఎవరికి వారు జీవిస్తూ భిన్నత్వంలో ఏకత్వం లాగా ఒక్కటిగా కలిసి ఉండడమే భారతదేశ గొప్పతనం. దాన్ని చాటుతున్నాం కాబట్టే ఈరోజు మనము మొత్తం ప్రపంచానికి ఒక దశ నిర్దేశం మనం ఇవ్వగలుగుతుంది మన భారతదేశం. అలాంటి చక్కటి కార్యక్రమాన్ని కొన్ని సందర్భాలలో దీన్ని కూడా రాజకీయంగా కొన్ని రాజకీయ పార్టీలు ఎవరికి తోచినట్టు వాళ్ళు అంటే ఏ విధంగా అంటే జాతీయ సమైక్యత దినోత్సవాన్ని ఇందిరాగాంధీ గారు అప్పుడు చిన్న రాష్ట్రాలను ఏర్పాటు చేసి ఆ రాష్ట్రాలకు బడ్జెట్ సమర్పించి చిన్న చిన్న రాష్ట్రాలను ఏర్పాటు చేసి ప్రాంతాలు, కులాలు, మతాలకు అతీతంగా డివైడ్ చేసి భారతదేశంలో ఒక నూతన ఒరవడిని ప్రవేశపెట్టింది. కాబట్టి నవంబర్ 19 ఇందిరాగాంధీ గారి జయంతిని జాతీయ సమైక్యతగా కాంగ్రెస్ వాళ్ళు ప్రకటించుకున్నారు. అంతకు ముందు ఏదైతే హైదరాబాద్ని విలీనం చేయడానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ముందుండి దేశంలో ఉన్న హిందూ మత కుల ప్రాంతాలు అన్ని ఏకంగా ఉండాలి, భారతదేశంలో విలీనం ఉండాలనే ఒక ఉద్దేశంతో చాలా ముందు చూపుతో ఈ దేశంలో అనేక సంస్కరణలు తీసుకురావడమే కాకుండా స్వయంగా హైదరాబాద్కు వచ్చి హైదరాబాద్లో ఉన్న మైనార్టీలను విలీనం చేసుకున్నారు, హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేసుకున్నారు. కాబట్టి అక్టోబర్ 31వ తేదీని జాతీయ సమైక్యత దినోత్సవంగా బీజేపీ వాళ్ళు అంటే ఎవరికి వాళ్ళు అట్లా కొంచెం మనల్ని కన్ఫ్యూజ్ చేస్తారు. సరే ఏది ఏమైనా కూడా జాతీయ సమైక్యత అనేది చాలా 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 మనందరికీ పట్టుదలతో మన పిల్లలు కూడా నేర్పాలి. కొన్ని సందర్భాలలో రాజకీయ పార్టీలు ఏ విధంగా ఉన్నా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జాతీయ సమైక్యత విషయంలో చాలా అంటే చాలా ముందు చూపుతూనే ఉన్నాయి. ఇది రాజకీయాలకు అతీతంగా చెప్తున్నాం. టీవీలో కానివ్వండి, రేడియోలో కానివ్వండి, విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు అందరికీ ఒక చక్కటి అవగాహన ద్వారా మధ్యమానం ద్వారా మీడియా ద్వారా మొత్తం అందరిలో చైతన్యం కల్పించడమే కాకుండా విద్యార్థులకు వ్యాస రచన పోటీలు, సాంస్కృతిక పోటీలు నిర్వహించి ఒక యూనిటీ లాగా ఈ విధంగా ముందుకు పోతున్న తరుణంలో జాతీయ సమైక్యత వాదాన్ని తెలంగాణ రాష్ట్రంలో కూడా కేసీఆర్ గారు ఎంతో పెంపొందించారు. గత 10 సంవత్సరాలు 2014 నుంచి 23 వరకు ఏ విధంగా అంటే ఒక్క రోజు కూడా హైదరాబాద్లో
భారతదేశంలో ఉన్న అన్ని కుల మతాల వాళ్ళు ఉంటారు. ఉదాహరణ గోషామాలు చూస్తే అది నార్త్ ఇండియా లాగా ఉంటుంది. దేశంలో ఉన్న అన్ని కులస్తులు మతస్థులు ఉంటారు. గడిచిన 10 సంవత్సరాలలో ఏ ఒక్క చిన్న గొడవ జరగకుండా, ఏ ఒక్క చిన్న మతోన్మాదాలు శక్తులు ఏం జరగకుండా శాంతి భద్రతలని కాపాడడంలో కేసీఆర్ గారు ముందున్నారు. దాన్ని మనం ఉదాహరణగా చెప్పవచ్చు. దానితో పాటు కేటీఆర్ గారైనా కేసీఆర్ గారైనా అప్పటి ప్రభుత్వము IBM ఇండియన్ బిజినెస్ స్కూల్స్ అని ఎన్నో, అందులో అన్ని రాష్ట్రాలు అన్ని దేశాలను వాళ్ళకి అవకాశం కల్పించడమే కాకుండా ఒరిస్సా వాళ్ళకు సంబంధించి, కేరళ వాళ్ళకు ఓనము, బెంగాల్ వాళ్ళకు దుర్గామాత పూజలు, ఏ రాష్ట్రాలు ఏ విధమైన వాళ్ళ పండుగలు చేసుకున్నా కూడా అప్పటి కేసీఆర్ ప్రభుత్వం అన్ని రకాలుగా తోడ్పడ్డది. జాతీయ సమైక్యత వాదం ఈ సందర్భంగా మనము గుర్తు చేసుకోవడం, ఇంతటి చక్కటి కార్యక్రమం నిర్వహించినందుకు మనలో మన పిల్లలకు మనం నేర్పించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ఇక్కడ కళాకారులు చూస్తే కూడా వాళ్ళు పాడిన దేశభక్తి గీతాలైనా, వాళ్ళు చేసిన నృత్యాలలో కూడా జాతీయత భావం పెంపొందించేలా ఉంది. ఈరోజు గణతంత్ర దినోత్సవం, దాన్ని దృష్టిలో పెట్టుకొని దేశభక్తితో పాటు సమైక్యతావాదాలలో కూడా అందరం ముందుండి దేశాన్ని మనం ఒక దిశ నిర్దేశం ఇచ్చే ఒక భారతదేశ పౌరులుగా మనం ముందుకెళ్తున్నందుకు గర్వించదగ్గ అంశం. కాబట్టి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ నాగేష్ ముదిరాజ్ గారు. మరి ఇప్పుడు మనందరం ఎదురు చూస్తున్నటువంటి ముఖ్య అతిథి తెలంగాణ తొలి శాసనసభ స్పీకర్, శాసన మండలి ప్రతిపక్ష నేత డాక్టర్ ఎస్ మధుసూదనాచారి గారిని మాట్లాడవలసిందిగా గడచిన 23 సంవత్సరాలుగా సామాజిక హితాన్ని కాంక్షించేటువంటి అపురూపమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి గౌరవనీయులు వెంకటరమణ గారికి, కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ, మా ఆత్మీయ మిత్రులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో విశేషమైనటువంటి సేవలు అందించినటువంటి కేంద్ర మాజీ మంత్రివర్యులు వేణుగోపాలాచారి గారు, కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి గౌరవనీయులు నాగేష్ ముదిరాజ్ గారు, సత్యప్రసాద్ గారు, పాండురంగయ్య గారు, జేమ్స్ వాట్ కొమ్ము గారు, ఇంత చిన్నగా ఉంటాయా ప్రింట్, పాండురంగయ్య గారు, జనార్దన్ రెడ్డి గారు, మా మిత్రులు వీరభోగ వసంతరాయలు గారు, శ్రీనివాసరావు గారు, వేముల కేశవనాథన్ గారు, మధుబాబు గారు, కార్యక్రమానికి విచ్చేసినటువంటి తల్లిదండ్రులకు, చిన్నారులకు, వేదికను అలంకరించినటువంటి వివిధ రంగాల్లో సమాజానికి ఉపయోగపడేటువంటి రచనలు, సేవలు అందించినటువంటి ఎందరో మహానుభావులు, వారందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇంటిగ్రేషన్ అంటే ఈ సంస్థ 23 సంవత్సరాలుగా ఇక్కడ సమాజ హితాన్ని కాంక్షించేటువంటి సంస్థను నెలకొల్పేటువంటి ఆలోచన రావడమే సమాజం పట్ల వారికి ఉన్నటువంటి సేవా నిరతికి నిదర్శనం. అటువంటి సేవా నిరతిని 23 సంవత్సరాలు అప్రతిహతంగా కొనసాగించడం అనేది అనన్య సామాన్యమైనటువంటి విషయం. మరి ఈరోజు యువ ఆర్ట్ థియేటర్స్ వారు గడిచిన 23 సంవత్సరాలుగా దీన్ని కొనసాగిస్తుండడం అభినందనీయం. వారికి ఈ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఇంటిగ్రేషన్ మనందరికీ తెలుసు. దేశానికి స్వాతంత్రం సముపార్జించబడ్డటువంటి తొలినాళ్లలో ఈ దేశంలో అనేక సంస్థానాలు, అనేక ప్రాంతాలు, అనేక భాషలు, అనేక సంస్కృతులు, అనేక ఆచార వ్యవహారాలు, ఏకత్వంలో భిన్నత్వం అనేటువంటి
దానికి నిలువెత్తు నిదర్శనం భారతదేశం. అదే రకంగా హైదరాబాద్ సంస్థానం కూడా గతంలో మనం చూసేది రకరకాల భావజాలాలు ఉన్నటువంటి పరిస్థితులలో ఈరోజు దేశం కానీ ఈ ప్రాంతంలో కానీ అందరం ఏ రకంగా కలిసిమెలిసి బ్రతుకుతూ ఉన్నాం. మీ అందరికీ తెలుసు, గతంలో తెలంగాణ వాళ్ళు ఇతర ప్రాంతాలకు బతుకుదెరుగుపోతే ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాల వాళ్ళు హైదరాబాద్ మహానగరాన్ని తెలంగాణను నమ్ముకొని వచ్చి సుఖప్రదమైన ప్రశాంతమైనటువంటి గౌరవప్రదమైనటువంటి జీవితం గడిపేటువంటి స్థితి వచ్చింది అని అంటే మనలో ఎటువంటి పరస్పర సౌభ్రాతృత్వం సోదర ప్రేమ వెల్లివిరుస్తుంది అనడానికి నిదర్శనం. ఖచ్చితంగా అంటే భారతదేశం రాబోయే రోజులలో ప్రపంచాన్ని శాసించగలిగినటువంటి స్థితికి రావడానికి ఎదగడానికి అనుకూలమైనటువంటి వాతావరణం ఉన్నటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. ప్రపంచంలో అత్యధిక యువశక్తి ఉన్నటువంటి దేశం భారతదేశం. ఇక్కడ పరిపాలకులు విజ్ఞులై ఈ దేశంలో ఉండేటువంటి యువతను సత్మార్గంలో నడిపించి వారికి చక్కటి దిశను దశను నిర్దేశించి తీర్చిదిద్దగలిగితే ఇటు సోదర భావంలో కానీ అటు అభివృద్ధిలో కానీ మనం ప్రపంచానికే విశ్వగురువులం కాగలిగినటువంటి సానుకూల పరిస్థితులు ఉన్నటువంటి విషయం కూడా మనందరికీ తెలుసు. అనేక దేశాలు వయోభారంతో కొట్టుమిట్టాడుతూ ఉంటే భారతదేశంలో యువశక్తి చాలా గొప్పగా ఉంది. ఈ వనరులన్నింటినీ కూడా సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరం అటు పాలక వర్గాల మీద ఇటు బాధ్యతాయుతమైనటువంటి ప్రతి ఒక్కరి మీద ఉంది. అయితే మనం చాలామందివి మన కోసమే బ్రతుకుతున్నాం తప్ప సమాజ హితాన్ని కాంక్షించడంలో కాస్త వెనుకబడే ఉన్నాం. ప్రభుత్వాలు మాత్రమే కాదు, మేము కూడా సమాజానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తాం. సమాజంలో వివిధ రంగాల్లో గొప్ప సేవలు చేస్తున్నటువంటి వారిని గుర్తించడం, గౌరవించడం, తద్వారా మిగతా వాళ్ళలో కూడా అటువంటి ఆలోచనలకు బీజం వేయడం అనేటువంటి ఒక గొప్ప మనసులో ఇటువంటి స్వచ్ఛంద సంస్థలు అనేకం ఇటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ మన సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని, మన డైనమిజం ఇక్కడ చాలా సందర్భాల్లో సమాజంలో రెండు రకాలైనటువంటి వాతావరణాలు ఉంటాయి. ఒకటి సప్రెషన్ ఆఫ్ డైనమిజం, రెండవది గ్లోరిఫికేషన్ ఆఫ్ డైనమిజం. చాలా సందర్భాల్లో మనం మన డైనమిజాన్ని గ్లోరిఫై చేయడంలో వెనుకబడుతున్నాం కాబట్టి తగినటువంటి ప్రోత్సాహం లభించక, తగినటువంటి సహకారం లేక, మనలో ఉన్నటువంటి ఆ క్రియేటివిటీ సద్వినియోగం కాక కొన్ని సందర్భాల్లో వెనుకబడుతున్నాం. కాబట్టి ఆ పరిస్థితిని అధిగమించాలనేటువంటి ఆలోచనతో అందరం కూడా పక్కనున్న వాళ్ళలో ఉన్నటువంటి ఆ సృజనాత్మకతను వెలికి తీయడంలో మనవంతు సహకారం అందించడం ద్వారా దేశాన్ని గొప్ప దేశంగా తయారు చేసుకునేటువంటి అవకాశం మనందరి చేతుల్లో ఉంది. కాబట్టి అటువంటి పవిత్ర కార్యానికి, లక్ష్యానికి అంకితమై ఇటువంటి సంస్థలు చేస్తున్నటువంటి సేవలు అభినందనీయం. కాబట్టి ఈరోజు సమాజంలో ఇంతమంది పెద్దల్ని రకరకాల కారణాలతో వాళ్ళను గుర్తించి గౌరవించి చాలా చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకులకు హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, ఈరోజు రిపబ్లిక్ డే నిన్ననే చూసినాం. ఈ దేశంలో అత్యున్నత పురస్కారాలు అందుకున్నటువంటి అనేక మంది మహానుభావులు. బహుశా ఇటువంటి కార్యక్రమాల ద్వారా ఇక్కడ ఉండేటువంటి మహానుభావుల్లో ఉన్నటువంటి ఆ కళ, దానికి సంబంధించినటువంటి వాళ్ళ రంగంలో వాళ్ళకు ఉన్నటువంటి
ఆ ప్రత్యేకతను, వారు చేస్తున్నటువంటి విశిష్టమైనటువంటి సేవలకు కూడా రాబోయే రోజులలో పద్మశ్రీలు, పద్మభూషణ్లు, పద్మవిభూషణ్లు అందుకోవడానికి ఇటువంటి కార్యక్రమాలు పునాదిగా ఉపయోగపడతాయనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఈ సందర్భంగా భారతదేశ ఔన్నత్యం గురించి మీ అందరికీ తెలుసు. బడిపంతులు సినిమాలో సినారయ్య గారు రాసినటువంటి పాట, భారత మాతకు జయజయలు, బంగారు భూమికి జయజయలు, ఆ సేతు హిమాచల సస్య శ్యామల జీవదాత్రికి జయజయలు, త్రివేణి సంగమ పవిత్ర భూమి, 4 వేదములు పుట్టిన భూమి, గీతామృతమును పంచిన భూమి, పంచశీల బోధించిన భూమి. ఈ గడ్డలో పుట్టడం మన అదృష్టం కాబట్టి ఈ గడ్డ ఇంత ఘనమైనటువంటి వారసత్వాన్ని ఇచ్చినటువంటి ఈ గడ్డలో పుట్టినటువంటి మనం ఆ కీర్తిని ద్విగుణీకృతం చేయాల్సినటువంటి అవసరం, బాధ్యత మనందరి మీద ఉంది అనేటువంటి విషయాన్ని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. ఎస్పెషల్లీ యువార్డ్స్ థియేటర్స్ అధ్యక్షులైనటువంటి వెంకటరమణ గారు. సో 23 సంవత్సరాలు, నేను మొన్నే జనవరి 10న నేను కంపెనీ పెట్టి సోనా సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ 25 ఇయర్స్ యానివర్సరీ చేయడం జరిగింది. సో 23 సంవత్సరాలు మీరు ఇంత సక్సెస్ఫుల్గా ఈ యొక్క యువార్డ్స్ థియేటర్స్ అనే ఒక సామాజిక సంస్థని మరి మీరు తీసుకెళ్తున్నారంటే దానికి ఎన్నో కష్టాలు పడి ఉంటారు. మరి యొక్క 23 ఇయర్స్ ఆఫ్ జర్నీలో ఎంతోమంది కళాకారులకి అభినందించేటువంటి అవకాశం మన సార్ చెప్పినటువంటి ఒక పునాది అన్నమాట. ఈ అవార్డ్స్, పద్మశ్రీ అవార్డు, ఇటువంటి అవార్డ్స్కి ఒక పునాది ఇచ్చే ఈ యొక్క సేవా సంస్థలకి మరి ఇవన్నీ కూడా థ్యాంక్లెస్ జాబ్స్ అండి. ఇవి చాలా కష్టపడి నేను ఒక ఫౌండేషన్ కావాలి, సమన్వయ ఫౌండేషన్. సో ఇటువంటి ఇట్లు ఉండడం వల్లే మన సమాజానికి ఎంతో సేవ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే మన కేత శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ ఇన్వైటింగ్ మీ. యాక్చువల్గా నన్ను సడన్గా రాత్రి కాల్ చేశారు, సార్ మీరు హైదరాబాద్ ఉంటే మీరు తప్పకే కార్యక్రమానికి రావాలి, మరి ఈ కొత్త కళాకారుని మీరు అభినందించాలి అని చెప్పడం జరిగింది. అండ్ ఇట్ ఆల్సో ఎ ప్రివిలేజ్ టు sat with all the distinguished guests who are high profile, very successful, accomplished individuals. So thank you so much, sir, for the opportunity to be here today. And I wish all the artists extraordinary performances icharu, especially that Nageswara, that physically handicapped person. His performance is amazing. And I myself involved in the film production. ధోని 27 సంవత్సరాల నుంచి అమెరికాలో ఉన్నప్పటికీ నా దేశం మీద ఉన్నటువంటి ఆ యొక్క ప్రేమతో కొన్ని సినిమాలు తీయాలని ఒక తపంతో ఒక 3 మూవీస్ నేను ప్రొడ్యూస్ చేయడం జరిగింది. నా మూవీ లాస్ట్ ఇయరే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇంకా మంచి సమాజానికి ఉపయోగపడే సినిమాలు తీయాలని ఒక తపన ఉంది. వెయిటింగ్ ఫర్ ది గుడ్ కంటెంట్. అండ్ థ్యాంక్స్ ఫర్ ఆల్ ది సపోర్ట్, ది ఆపర్చునిటీ హియర్. అండ్ మరి ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి అవార్డు గ్రహీతల తరపున మరి ఒకసారి 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా ప్రముఖ ఆర్థ్రోస్కోపీ అండ్ ట్రామా సర్జన్, యంగ్ అండ్ డైనమిక్ లీడర్ డాక్టర్ రాకేష్ కుమరవెల్లి గారు దయచేసి ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ప్లీజ్. యువార్డ్స్ థియేటర్స్ 23 ఇయర్స్ నుండి రకరకాల కార్యక్రమాలు కండక్ట్ చేస్తూ ఎంతో విశిష్టమైన వ్యక్తులకి సన్మానాలు చేస్తూ ప్రముఖులని ఆహ్వానిస్తూ సమాజంలో మేమున్నాము అని ఉండే కళాకారులందరినీ సన్మానిస్తూ వాళ్ళకి ఏదో ఒక గుర్తింపు తెస్తూ వాళ్ళని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తున్న యువ ఆర్ట్స్కి హార్టీ కంగ్రాచులేషన్స్. ఈరోజు గణతంత్ర దినోత్సవం రోజు ఇలాంటి ఈవెంట్ చేస్తూ సమాజానికి ఉపయోగపడే ఇలాంటి సంస్థలు ఎన్నో 100 ఏళ్ళు వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. షార్ట్ అండ్ స్వీట్గా చక్కని సందేశాన్ని ఇచ్చారు. థ్యాంక్ యూ సార్ రాకేష్ కుమరవెల్లి గారు. మరి ఇప్పుడు నేషనల్ ఇంటిగ్రేషన్ ఎక్సలెన్స్ అవార్డ్స్ ఈనాటి ముఖ్య అతిథుల చేతుల మీదుగా మరి ముందుగా
ప్లీజ్ వెల్కమ్. మరి ముందుగా మెడికల్ డైరెక్టర్ రామ్దేవ్ హాస్పిటల్ పెద్దలు పూజ్యులు గౌరవనీయులు డాక్టర్ కె కమలాకర్ గారిని ఎక్సలెన్స్ అవార్డ్స్ మీ అందరి కర్తాల ధ్వనుల మధ్య అందిస్తున్నాం. డాక్టర్ ఎస్ మధుసూదనాచారి గారు, డాక్టర్ ఎస్ వేణుగోపాలాచారి గారు దయచేసి వారిద్దరి స్వహస్తాలతో ఒక చైర్ వేయండి. అలాగే విషయం ఏంటంటే ఈరోజు డాక్టర్ కె కమలాకర్ గారు రావడం మాకెంతో ఆనందదాయకం. అలాగే మేడం గారు వాళ్ళమ్మా మోస్ట్ వెల్కమ్ వారి సత్యమని. సార్ ప్లీజ్ సార్ ఒకసారి ఎస్ ప్లీజ్ తర్వాత జేమ్స్ వాట్ గారు రెడీగా ఉండాల్సిందిగా కోరుతున్నాం సార్. నెక్స్ట్ శుభ సత్కారం. తర్వాత సూపర్ హీరో ఈనాటి విశిష్ట అతిథి డాక్టర్ జేమ్స్ వాట్ కొమ్ము గారు, ఫిలిం ప్రొడ్యూసర్, అలాగే ప్రెసిడెంట్ అండ్ సిఇఓ సోనస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత డాక్టర్ జేమ్స్ వాట్ కొమ్ము గారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాం. ప్రసాద్ గారు ముందుగా జేమ్స్ వాట్ కొమ్ము గారు, తదుపరి శ్రీ పాటిబండ్ల సత్యనారాయణ ప్రసాద్ గారు రెడీగా ఉండాలండి. దయచేసి ప్రిన్సిపల్ గారు, లీగల్ కన్సల్టెంట్, అడ్వకేట్, అలాగే జడ్జి గారు శ్రీ పాటిబండ్ల సత్యనారాయణ ప్రసాద్ గారు న్యూఢిల్లీలో వారి గారు, అలాగే తదుపరి లింగంధామ సర్పంచ్ కేశంపేట మండలం రంగారెడ్డి జిల్లా సర్పంచుల సంఘం ఉపాధ్యక్షుడు శ్రీ నాగిళ్ళ వెంకటయ్య గారు ఎంఏ బిఈడి పూర్తి చేసి మరి ఉన్న ఊరు కన్నతల్లి అనే నినాదాన్ని అందుకొని మరి వారి ఊరికి సర్పంచ్ గా సేవలు మీనాక్షి బేబీ మీనాక్షి గారు మీనాక్షి ఫౌండేషన్ స్థాపించి మరి ఎంతో మందికి సేవలు అందిస్తున్నందుకు గాను వారిని గుర్తించి వారికి ఈరోజు మీ అందరి సమక్షంలో నేషనల్ ఇంటిగ్రేషన్ ఎక్సలెన్స్ అవార్డ్స్ యువ ఆర్ట్స్ తరఫున ఈనాటి అతిథులు అందజేస్తున్నారు. మరి వారి ఈరోజు మా యువ ఆర్ట్స్ అందిస్తున్నటువంటి నేషనల్ ఇంటిగ్రేషన్ అవార్డు అందుకుంటున్నారు. తదుపరి సౌమ్య హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ ఎస్ రాజేశ్వరరావు గారు, పేదల డాక్టర్ గా మనందరికీ సుపరిచితులు. మరి వారు వచ్చినట్లయితే దయచేసి వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ప్రముఖ సీనియర్ న్యాయవాది హైకోర్టు శ్రీ కౌటూరి వినయ్ కుమార్ గారు, వారిని ఉచితాసనంపై ఇంటిగ్రేషన్ ఎక్సలెన్స్ అవార్డు ఈనాటి అతిథుల చేతుల మీద అందుకుంటారు. తదుపరి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఇందాకే చూసాం చక్కగా వారి యొక్క అమూల్య సందేశాన్ని ఇచ్చారు శ్రీ నాగేష్ ముదిరాజ్ గారు. దయచేసి వారిని తదుపరి ఉచితాసనం పైన కూర్చొని కుమార్ రెడ్డి గారు దయచేసి వచ్చినట్లయితే వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. రామ్దేవ్ హాస్పిటల్ సిఇఓ డాక్టర్ నట్టా యోగు గారు, దయచేసి వారిని ఉచితాసనమైన కూర్చొని ఈనాటి మా నేషనల్ ఇంటిగ్రేషన్ ఎక్సలెన్స్ అవార్డుని అందుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఈనాటి అతిథుల చేతుల మీదుగా వారికి సత్కారాన్ని అందజేస్తున్నారు. ఎప్పుడు వెళ్ళినా ఆదరంగా సాదరంగా ఆహ్వానిస్తూ మమ్మల్ని చక్కగా నవ్విస్తూ కవ్విస్తూ ఆశీర్వదిస్తున్న డాక్టర్ ఎన్ సత్యప్రసాద్ గారు, ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల మాజీ ప్రిన్సిపల్. ఒకసారి గట్టిగా చెప్పట్లండి. ప్రభుత్వ ఆయుర్వేద ఎక్సలెన్స్ అవార్డు అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి అవార్డులు సాధ్యమైన తొందరగా అందుకోవాల్సిందిగా చంద్రశేఖర్ గారు, సూపర్ స్పెషాలిటీ హోమియో క్లినిక్ ఎండి హోమియో డాక్టర్ టి ప్రభాకర్ గారు. తదుపరి టి ప్రభాకర్ గారు, ట్రామా సర్జన్. ఒకే రోజు 38 నీ సర్జన్ చేశారండి. 38 మోకాళ్ళు మార్పిడి చేశారు. ఒకసారి గట్టిగా చెప్పండి. ఓన్లీ వన్ డే గిన్నీస్ రికార్డ్. ఒకటే రోజు 38 మోకాలు చిప్పలు మన భాషలో నీ సర్జన్ చేశారండి. చక్కగా డాక్టర్ రాకేష్ కుమారరెడ్డి గారు, శ్రీకర హాస్పిటల్. తదుపరి శ్రీ డాక్టర్ రఘునాథ్ బాబు అరిగెల గారు. తదుపరి శ్రీ రఘునాథ్ బాబు అరిగెల గారు, రిటైర్డ్ అసిస్టెంట్ కమిషనర్ జిఎస్టి. దయచేసి వారి వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం.
అలాగే తర్వాత మన ముందుకు వస్తున్నారు తదుపరి పితాని జ్యోతిలక్ష్మి గారు, రోటరీ క్లబ్ వినేర్వల్ మరియు ప్రముఖ సేవా సంఘ నాయకురాలు, ఆర్యవైశ్య సంఘం చిక్కడపల్లి శ్రీ చేపూరి లక్ష్మణ్ గారు. ఈనాటి అతిథుల చేతుల మీదుగా ముఖ్యంగా డాక్టర్ ఎస్ మధుసూదనాచారి గారు, అలాగే డాక్టర్ ఎస్ వేణుగోపాలాచారి గారు, వారి ఇరువురి స్వహస్తాలతో కేశవ్ కాన్సెప్ట్ హై స్కూల్ చైర్మన్ శ్రీ పల్లెల రమేష్ గారు, తదుపరి శ్రీమతి ఎన్ వెంకట పద్మావతి గారు, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ జెడ్పీహెచ్ఎస్ గైగోగులపాడు కాకినాడ రూరల్, కాకినాడ నుంచి ఇచ్చేశారు కాబట్టి వారికి సాధ్యమైన తొందరగా అందిద్దామనే ఉద్దేశంతో శ్రీమతి ఎన్ వెంకట పద్మావతి గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ మేడం. నేషనల్ ఇంటిగ్రేషన్ ఎక్సలెన్సీ అవార్డు శ్రీ డి శంకర్ గారు, రండి సార్. ప్లీజ్ వెల్కమ్. ఎన్నో సాంఘిక సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు గాను వారికి నేషనల్ ఇంటిగ్రేషన్ అవార్డు. తదుపరి నేషనల్ ఇంటిగ్రేషన్ ఎక్సలెన్సీ అవార్డు 2026 డాక్టర్ కెప్టెన్ కె సుజాత గారు, ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి సెయింట్ జోసెఫ్ కాలేజ్ ఫర్ ఉమెన్. దయచేసి వారిని ఇచ్చేసి ఉచితాసనమైన కూర్చొని యొక్క అధినేత. మరి నిమ్స్ లో ప్రతిరోజు ఎంతో మంది అటెండర్స్ కి అన్నదానం చేస్తున్నటువంటి మా సురేష్ కుమార్ అన్న గారు దయచేసి వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం. నిమ్స్ లో ప్రతిరోజు అండి అన్నదానం చేస్తున్నారు ఆయన సొంత డబ్బులతో. మరి వారికి స్వాగతం. తదుపరి లింగందర గ్రామ పంచాయతీ 3వ వార్డు మెంబర్ గా ఎన్నికయ్యారు శ్రీమతి జి రాధిక గారు, వారికి నేషనల్ ఇంటిగ్రేషన్ ఎక్సలెన్సీ అవార్డు. ప్లీజ్ వెల్కమ్ మేడం. వేదికపైకి వచ్చి ఈనాటి నేషనల్ ఇంటిగ్రేషన్ ఎక్సలెన్సీ అవార్డు అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ వెల్కమ్ పులి అమృత్ గౌడ్ గారు, రండి సార్. తర్వాత రెడ్డి వేదిక మాసపత్రిక ఎడిటర్ శ్రీ సింగిరెడ్డి బాలరెడ్డి గారు, అలాగే ప్రముఖ రచయిత్రి సామాజికవేత్త సంఘ సేవకురాలు డాక్టర్ పచ్చిగొల్ల సుధా గారు. ముందుగా సింగిరెడ్డి బాలరెడ్డి గారు ప్లీజ్ కమాండ్. ప్రముఖ రచయిత్రి రండి సార్ ప్లీజ్. Yes. Sir, please. శ్రీ పూర్ణ పుష్కలాంబ సమేత అయ్యప్ప స్వామి గుడి ధర్మకర్త పిఠాపురం నుండి ఇచ్చేశారు. మరి వారికి స్వాగతం తెలియజేసుకుంటూ ఈనాటి నేషనల్ ఇంటిగ్రేషన్ ఎక్సలెన్సీ అవార్డు. తదుపరి ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ డాక్టర్ వై సాయి కృష్ణ గారు దయచేసి వేదిక పైకి వచ్చి ఉచితాసనమైన కూర్చొని యొక్క ఆయన విజిటింగ్ కార్డ్ తీసుకోవచ్చు మీరందరూ. తదుపరి సరోజిని నాయుడు కాలేజ్ చైర్మన్ యొక్క అవార్డు అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. వెల్కమ్ సార్. పంపిస్తారు సార్, అతను పంపిస్తారు. తదుపరి ప్రముఖ యోగా ఆయుర్వేద అండ్ చిరోప్రాక్టిక్ వైద్యాచార్య శ్రీ వైఎన్ సత్యనారాయణ గారు దయచేసి వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. మోస్ట్ వెల్కమ్ సార్ వైఎన్ సత్యనారాయణ గారు. రండి సార్. ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ముందుగా వైఎన్ సత్యనారాయణ గారు దయచేసి వేదిక పైకి ఇచ్చేసి
అండ్ ప్రిన్సిపల్ శ్రీమతి సానా చందన గారు దయచేసి ఉచితాసనం పైన కూర్చొని ఈనాటి నేషనల్ ఇంటిగ్రేషన్ అవార్డు అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. సార్ ఎస్ తదుపరి లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ మేడిపల్లి మోస్ట్ వెల్కమ్ సార్. అలాగే ఈనాటి కార్యక్రమంలో కపుల్స్ కి కూడా అవార్డ్స్ ఉన్నాయండి. ముందుగా ప్రముఖ దంత థ్యాంక్ యూ. మొత్తం పైకి తీసుకుంటున్నా శ్రీ జె దుర్గాప్రసాద్ గారు, డాక్టర్ దుర్గాప్రసాద్ గారు, శ్రీమతి జె సుమలత గారు దయచేసి వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. మీరు పక్కకుండా సార్ కనబడదు అట్లా ఉండండి. ఇక్కడ సతీ సమేతంగా రావాల్సింది. మేడం ఏదో సేవా కార్యక్రమానికి వెళ్ళారని చెప్పారు, సోషల్ సర్వీస్. మరి అలాగే సార్ తొందరగా కానివ్వండి, ఫ్రేమ్లో వస్తున్నారు మీరు, తొందరగా కానివ్వండి. తదుపరి ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపల్ శ్రీమతి సిహెచ్ రమాదేవి గారు. ప్లీజ్ వెల్కమ్ మేడం. వచ్చేసి టీవీ సుందరవల్లి శ్రీదేవి గారు ఇచ్చేసి ఉచితాసనం పైన కూర్చొని ఈనాటి నేషనల్ ఇంటిగ్రేషన్ దయచేసి ఉచితాసనం పైన కూర్చొని ఈ యొక్క అవార్డు అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఆగండి ఆగండి సార్ ఆగండి. ఎస్ సార్ రెడీ మేడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ సహజ కవి శ్రీ డ్యాగ బాలరాజు యాదవ్ ఈరోజు అతిథుల చేతుల మీదుగా గీతాచార్య బిరుదు ప్రదానం కూడా. రండి సార్. ఇందాకే చూసాం భగవద్గీత పుస్తకాల ఆవిష్కరణ. మరి వారి సంస్థలతో చక్కగా లిఖించారు. మరి వారికి ఈరోజు గీతాచార్య బిరుదు ప్రదానం ఈనాటి నగేష్ ముదిరాజు గారి చేతుల మీదుగా, అలాగే డాక్టర్ ఎస్ వేణుగోపాలాచారి గారు, అలాగే పాటిబండ్ల సత్యనారాయణ ప్రసాద్ గారు, అలాగే వసంత్ స్వాగతం. ఇక్కడ చూడండి సార్, ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ చూడండి. అయిపోతుంది, అయిపోయింది. ఓకే థ్యాంక్ యూ సార్. రైట్ సార్ వెల్కమ్. తదుపరి అఖిల భారత పద్మశాలి సంఘం ఇంజనీర్స్ విభాగ అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు మా యొక్క ఆత్మీయులు శ్రీ పుట్ట పాండురంగయ్య గారు దయచేసి ఉచితాసనం పైన. శ్రీ వెంకటేశ్వర నృత్య నికేతన్ నాట్యగురు ప్రతిభారాజు గౌడ్ గారి శిష్యురాలందరూ కూడా చక్కగా వేదికపైకి వచ్చి ఒక గ్రూప్ ఫోటో తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మోస్ట్ వెల్కమ్. నీల్ డౌన్. ఫస్ట్ రో సిట్ రైట్, సక్లంలో పెట్టుకోండి. చాలా మంది ఓపికతో అందరూ కూడా ఈ అవార్డ్స్ని కూడా అందజేద్దాం. నాన్న ఇక్కడ కూడా రండి, ఎవరన్నా ఇచ్చేది రండి. చాలు మేడం, కొంచెం దగ్గర నువ్వు నిలబడలేనా? ఏ బాబా ఓయ్. నాట్యగురు శ్రీ సిద్ధకృష్ణ కూచిపూడి డాన్స్ అండ్ మ్యూజిక్ అకాడమీ శోభానాయుడు గారితో సమూచిగా వరల్డ్ టూర్
నిర్వహించారని మరి ఆ మేడం ఈరోజు చక్కగా వాళ్ళ శిక్షణాలచే సాంస్కృతిక ఎట్లా పోతాం ఇంతకెళ్ళి ఎట్లా పోతాం అందరికీ మేడం రికార్డ్ చేయండి మేడం. తర్వాత చైర్మన్ జేఏసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు శ్రీ కేత శ్రీనివాసరావు గారిని ఇచ్చేసి ఉచిత. తర్వాత లైన్ ఇన్స్పెక్టర్ టీపీసీ జేఏసీ ఎంప్లాయీస్ చైర్మన్ ఏపీ ఆంధ్రప్రదేశ్ శ్రీ కొండల నాగరాజు గారు దయచేసి ఇచ్చేసి ఉచిత కూర్చొని సార్ నించండి సార్. రెడీ రెడీ సార్, ఇక్కడ చూడండి. ఓకే సార్. బిఎంపీ చైతన్య ఫస్ట్ ఎయిడ్ క్లినిక్ జేఏసీ ఎంప్లాయీస్ స్టేట్ ఆనరబుల్ కూచిపూడి జానపద నృత్యాలు డాక్టర్ కూరేలి ప్రతిభారాజు గౌడ్ గారు సార్ ఒకసారి ఎంతో ఆత్మీయులు నేషనల్ ఇంటిగ్రేషన్ అందజేస్తున్నాం. మీరు ఒక ప్లేస్లో ఉండండి. ఎస్ మేడం ఒకసారి. ప్రముఖ సంగీత దర్శకులు శ్రీ టి సత్యేంద్ర సార్ ఇక్కడ చూడండి సార్. నర్సారెడ్డి గారు ప్లీజ్ కమాండ్ రావాలండి వేదిక మీద. కొంచెం వెనుకుంటే సార్, మీరు వెనుకుంటే కొంచెం. నర్సారెడ్డి గారు అద్భుతమైనటువంటి ప్రదర్శన ఇచ్చిన మంచి కళలు ఆర్గనైజేషన్ డాడీ గారు శ్రీ శరత్ పుప్పాల గారు, డాక్టర్ శరత్ పుప్పాల గారు, డాక్టర్ భవానీ పుప్పాల గారు దయచేసి ఇద్దరు కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. నర్సారెడ్డి గారు, అలాగే డాక్టర్ బి నరసింహారావు గారు. సార్ వస్తారండి ఆల్రెడీ. డాక్టర్ బి నరసింహారావు గారు విశేష విశ్వాసం పైన కూర్చోవాల్సిందిగా కోరుతున్నాం. తదుపరి ఒకసారి చూడండి సార్. ఎస్ రెడీ. ఓకే. తదుపరి శ్రీమతి అనిత గారు, ప్రముఖ గాయనిమణి అనిత గారు, అలాగే ఎస్ లోకేష్ గారు. ఓకే, ఎస్ లోకేష్ గారు ప్లీజ్ రండి సార్ తొందరగా. ఎస్ లోకేష్ ఇందాక వచ్చి ఇక్కడ తీసుకోవాల్సిందిగా దొరుకుతున్నాం. బైక్ కీస్ కానీ మీ ఇంటి కీస్ ఉన్నాయి చూసుకోండి. సుధాకర్ రెడ్డి గారు, చంద్రశేఖర్ గారు, సుధాకర్ రెడ్డి గారికి పంపించారు. సార్ సార్ ఒకసారి రెడీ. కొంచెం సార్ మీరు ముందుకు రాకండి, లైన్లో ఉండండి, లేకపోతే దగ్గరకు ఉండండి. ఎస్ రెడీ సార్. వస్తే మీరే వస్తారు, ప్లీజ్ అర్థం చేసుకోండి. ఓకే. అలాగే ప్రముఖ సినీ టీవీ నటులు రాజనామ సత్య గారు దయచేసి వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సార్ 1 సెకండ్ రెడీ. ఓకే సార్. తరంగిణి ద్వారా మరి ఎన్నో ఇట్ సైడ్ రండి సార్. కల్చరల్ ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. వారికి చిరు సత్కారం. ఎస్ రెడీ సార్. ఎస్ వన్ మోర్. ఓకే. ఈ నరేందర్ ఆకుల నరేందర్ గారు మరి యువ ఆర్ట్స్ కి ఎంతో సేవలు అందిస్తున్నందుకు గాను వారికి కూడా నేషనల్ ఇంటిగ్రేషన్ అవార్డు, ఎక్సలెంట్ అవార్డు. నరసింహారావు గారు ఉన్నారండి, ఉంటే కనుక వేదిక పైకి రావాల్సింది. సార్
నించోండి. నిలబడమన్నా నాటు ముఖం పెడితే ఇట్లా ఎక్కడండి సార్ సార్ అందరు కనిపిస్తారా? ఓకే సార్. సార్ ఇక్కడ చూడండి, సార్ ఇక్కడ చూడండి. థ్యాంక్ యూ. కార్యక్రమానికి గౌరవ అతిథులు శ్రీనివాస్ గారికి సత్కారం. మరి మాకెంతో సుపరిచితులు, ప్రతి కార్యక్రమానికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు వీరభోగ వసంతరాయలు గారు, కంటెస్టెంట్ మునుగోడు, జూబ్లీ, అలాగే ఎల్బీ నగర్ 3 చోట్ల ఎమ్మెల్యేగా పోటీ చేశారు. మరి రాజకీయాల్లో స్వతంత్రమైన నినాదంతో మరి ఎన్నో సేవా కార్యక్రమాలు, ఎన్నో కళా రంగంలో ఎన్నో కళా సేవ చేస్తున్న వీరభోగ వసంతరాయలు గారికి ఇచ్చిన సత్కారం. ఓకే సార్. సార్ మీరు వెనక్కి ఉండండి ఒక్క స్టెప్. అలాగే ఈ రోజు చక్కగా మనందరికీ లైవ్ ఏర్పాటు చేసినటువంటి యంగ్ అండ్ డైనమిక్ హీరో విజయ్ గారు. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ వెల్కమ్ విజయ్ గారు రావాలండి వేదికపైకి. హర్షిని ప్లీజ్ కమ్. సార్ ప్లీజ్. థ్యాంక్ యూ. హర్షిని అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. మోస్ట్ వెల్కమ్ సార్. అమ్మ మేడం ఒక్క నిమిషం అమ్మ. పాపా ఇక్కడ చూడు. तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे जय हिंद.